నమస్తే, బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. మంత్రి నారాయణ విన్నపం మేరకు కార్యక్రమానికి ఆన్లైన్లో హాజరైన సీఎం చంద్రబాబు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అన్ని అడ్డదావలు తొక్కుతుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రైవేటు కార్యక్రమం కోసం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని హెలిప్యాడ్లో దిగిన తెలంగాణ మంత్రులు. ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున స్వాగతం పలికిన ఎమ్మెల్సీ హరిప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. 2029 నాటికి ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నిజం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామనే హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పేదలు 2-3 దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటే వాటిని రెగ్యులేట్ చేస్తామని చెప్పారు. ఈ విషయం ఇప్పటికే ఎమ్మెల్యేలకు చెప్పామని, పలు చోట్ల వారు చొరవ తీసుకుని అర్హులకు పట్టాలు ఇప్పించడం అవ్వదేమని అన్నారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వర్చువల్గా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారాయణ విన్నపం మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రభుత్వం ఆదివాసుల సమగ్ర అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధ్యక్షతన జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల జీవన విధానం మార్చేందుకు విద్య, ఆరోగ్యంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ITDAలను స్థాపించినట్లు గుర్తు చేశారు. గౌరవ అతిథులకు పుష్పాలతో సన్మానిస్తున్నారు మన పాతపట్నం శాసనసభ్యులు, గౌరవ నర్సనపేట శాసనసభ్యులు దగ్గర రాయమూర్తి గారికి పుష్పగుచ్చంతో పుష్పాలతో సత్కరించారు. ఒకప్పుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు పాల్గొని ఈ కార్యక్రమం మీద ఇంత దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ చేయాలి. ఏదో ఆదివాసీ దినోత్సవం అంటే ఏదో 4-5 కూర్చొని ఏదో సమావేశం పెట్టుకొని లేకపోతే 4 గోడల మధ్యలో కార్యక్రమం చేసి ముగిస్తే దీని వల్ల ఫలితాలు రావు. దీన్ని మనం ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా చేద్దాం. అది కూడా ఏదో అమరావతి రాజధానిలోనో ఏదో ఒక కళ్యాణ మండపంలోనో చేయడం కాకుండా నిజమైనటువంటి గిరిజనులు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతానికే వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేద్దామని మొదటి పెట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా ఈ రోజు చెప్పదలిచాను. ప్రతి గ్రామానికి ఒక పాఠశాల వచ్చింది. కనీసం తినడానికి తిండి లేకపోతే పిల్లలకి అంగన్వాడీ సెంటర్స్ వచ్చాయి. చదువుకోవడానికి విద్యాలయాలు లేకపోతే హై స్కూల్స్ వచ్చాయి, జూనియర్ కాలేజీలు వచ్చాయి, రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చాయి. అందులో చదువుకున్నటువంటి చాలా మంది గిరిజన నాయకులు ఈ రోజు ఉద్యోగస్తులుగా చేసి నాయకులుగా ఎదిగారంటే దానికి ఫౌండేషన్ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారని గర్వంగా ఈ రోజు నేను చెప్పదలిచాను. 5 సంవత్సరాలు ఏమైంది? వ్యవస్థలన్నీ
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార తెలుగుదేశం అన్ని అడ్డదోవలు తొక్కుతుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలింగ్ కేంద్రాలను మార్చడం ఎప్పుడు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల్లో పోలీసులు తెలుగుదేశం నాయకులు కలిసిపోయి పనిచేస్తున్నారని, వారి ప్రోత్సాహంతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి జరిగిందని ధ్వజమెత్తారు. ఈ దాడిలో బాధితులపైనే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా సరే మనం విశాఖపట్నంలో చూస్తే ఇంక మరి సాక్షాత్తు మేం కాదు, ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులు, ఆ క్యాబినెట్లో ఎమ్మెల్యేలు, లేదా వాళ్ళ నాయకులు వాళ్ళే వాళ్ళు రాస్తున్న లేఖలు కానీ, లేదు చేస్తున్న ఫిర్యాదులు కానీ, మాట్లాడుతున్న భాష్యం కానీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఏ రకంగా దోపిడీ జరుగుతుందో ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా స్తంభించిపోయాయి. రాష్ట్రంలో కడప జిల్లాలో 2 జడ్పీటీసీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇట్స్ ఓకే. ఒకటి పులివెందుల, ఇంకోటి వచ్చి అన్నమయ్య జిల్లాలో కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు, ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే. దాని గురించి ఏకంగా చట్టాన్ని చేతితో తీసుకుని ఇష్టారాజ్యంగా ఒక బలహీన వర్గమైన ఒక ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ యాదవ్ని అతని మీద దౌర్జన్యం చేసి, అతని మీద దాడి చేసి, కాకుండా పైపెచ్చు ఆ రోజు సాయంత్రం అవతల పక్కన పోలీసు తెలుగుదేశం వారిద్దరూ కూడా పార్టీ కార్యకర్తలు ఇద్దరు కుమ్మక్కై ఒక కేసును రిజిస్టర్ చేశారు. దేవుడింటి ఎర్రగొండ పాలపాలెం అనుకుంటా, నల్లగొండ పాలపాలెం ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసి, ఎవరైతే యాక్టివ్గా ఉండి బూత్ ఏజెంట్ కింద కూర్చొని, లేదు ఊర్లో పెద్దలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీలో తీసుకున్నారు. ఎన్నికల్లో వాళ్ళు వచ్చి పాల్గొనకుండా ఉండాలని. దేనికోసం? ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే నిన్న కూడా అడిగాం, ఇవాళ కూడా అడిగాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి? పోలింగ్ స్టేషన్ మాత్రమే కాదు, ఒక ఊర్లో ఉన్న ఓట్లని ఈ ఊరు ఓట్లు తీసుకెళ్ళి హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం, హ్యామ్లెట్ క్యాంప్ తాలూకా ఓట్లు తీసుకెళ్ళి ఇంకో హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం. అలాగే ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఆ ఊరిలో ఉన్న బూతులు ఆ ఊరిలో కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి, వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి ఓటు వేయాలి. ఇలా ఎక్కడిది? ఎన్నికలు ప్రకటించుకుంటే సరిపోయాయి కదా. మరి కోర్టుకు పోయింది మీరే కదా ఎన్నికలు పెట్టాలని. దేనికోసం? ఏదో సాధించేసాం, అమ్మ పులివెందులో జడ్పీటీసీకి గెలిచేస్తే ఏదో అన్నపైన ప్రమాణం అయిపోతుంది అని చూపెట్టాలని ఆలోచన చేస్తాం. ఎన్ని వంకరలు తిరిగినా, ఎన్ని తలకైనా తపస్సు చేసినా అది జరగదు. మీరు ఎన్ని కొత్త చేసినా. కానీ ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. ఇక్కడ రోజు పత్రిక తిరిగేస్తే టీవీ ఆన్ చేస్తే అవును, ఎవరు చెప్పిన అదే సూక్తి. ఈ రాష్ట్రాన్ని ఎక్కువ సంవత్సరాలు ఎవరు పరిపాలించారండి? మన గిరిజన ప్రాంతాన్ని ఎక్కువ సంవత్సరాలు ఎవరు పరిపాలించారు? మన అరకు, అనంతగిరి చిన్న ప్రాంతం అనుకుందాం, గిరిజన ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం లేదు. దీన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ టీడీపీ పరిపాలింది, తర్వాత కూటమి, అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కూటమి, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు. కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్లోకి బయట వ్యక్తుల ప్రవేశాన్ని రంగరాయ యాజమాన్యం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ సాన సతీష్ బాబు ఆధ్వర్యంలో వాకర్స్ కోసం వాకింగ్ టాక్ పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ వాకర్స్ ఏర్పాటు చేసిన ఆర్ఎంసీ గ్రౌండ్ పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు హాజరు కాగా, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి హాజరయ్యారు. వీరికి సీనియర్ సిటిజన్స్ వాకర్స్ ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రంగరాయ గ్రౌండ్ కేవలం ఒక మైదానం అయితే కాదని, వేల మందికి ఆరోగ్యంతో సాధించే ప్రదేశమని, ఇక్కడ వేసే ప్రతి అడుగు నిపుణులైన వైద్యుల మధ్య నడిచే ఒక భరోసా లాంటిదన్నారు. వాకర్స్ కు ప్రత్యేకమైన ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుందని, ఐడి కార్డు ఉన్నవారు తప్ప బయట వ్యక్తులకు ఈ గ్రౌండ్ లో ప్రవేశం ఉండదని ఆయన తెలిపారు. ఇక్కడ అందరూ ఇంచుమించు సుపరిచితులే, అందరూ ఇదివరకు తెలుసున్న మనుషులే. నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇది కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం నుంచి మన ప్రిన్సిపల్ గారు, కలెక్టర్ గారు దీన్ని మార్చుకుంటా వచ్చి మాకు కొద్దిగా టైం పట్టింది, క్షమించాలి. కానీ ఏంటంటే అందరికీ వాకింగ్ చేయాలి అన్నది ఉద్దేశంతో కొన్ని నిబంధనలు పెట్టి ఈ వాకింగ్కి అలౌ చేయడం జరిగింది. మనం కొద్దిగా రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి కోఆపరేట్ చేస్తా
వాళ్ళు చెప్పిన విధానంగా టైమింగ్ అవి మెయింటైన్ చేస్తా మనం ముందుకు వెళ్దాం. దీంట్లో అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశం తప్ప ఇందులో కొన్ని వేరే మనకు వాకర్కి సంబంధం లేని వాళ్ళు ఎవరో వచ్చి చేయటం వలన ఇటువంటి ఇష్యూస్ వచ్చినాయి. ఇక మీదట అవి జరగకుండా ఐడి కార్డు ఇష్యూ చేయబడుతుంది. అంచేత ఎవరు కూడా ఎవరైనా మీకు కనిపించినా కూడా మీరు వెంటనే ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. కొంచెం అరాచక శక్తులను లోపల రాకుండా చూస్తే మనం ఈ వాకర్స్ అందరికీ కొంచెం బాగుంటది. వాకింగ్ అన్నది మీ అందరికీ తెలుసు, నేను చెప్పగలిగేది కాదు. మీ అందరూ వాకింగ్ ఎలా ఎంజాయ్ చేస్తారు. వాకింగ్ కన్నా పొద్దున్నే వచ్చి స్నేహితుల ఫేస్ చూసి స్నేహితులతో మాట్లాడటం ఉన్న ఆనందం ఇంకేది లేదు. అటువంటిది మీరు దాన్ని కోల్పోకుండా ఉండాలన్నది, వాకింగ్ తో పాటు స్నేహం అన్ని కలిసి ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో విష్ణువర్ధన్ గారు పాపం చాలా ఇబ్బంది పడ్డారు. నాతో 2-3 సార్లు కొంచెం హార్డ్ డిస్కషన్స్ అయింది. సారీ సార్, వాట్ ఎవర్ ద థింగ్. అండ్ ఫైనల్లీ విష్ణువర్ధన్ గారు, మన సచ్ కుమార్ గారు, మినిస్టర్ గారు, కలెక్టర్ గారు కలిసి ఈ విషయాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. మనకు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఏ విధమైన ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.